Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The topic for today is the threat of last chance. The threat of last chance. The text is from the Gospel according to St. Luke chapter 13 verses 6 to 9. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు వాక్య భాగాన్ని గమనిస్తే, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వల్ల ఈ భూమి ఏరా వ్యర్థమైపోవని ద్రాక్ష తోట మాతో చెప్పాను. అయితే వాడు, అయ్యా నీ దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ద లాస్ట్ ఛాన్స్. ఈ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగానికి పోల్చబడి ఉన్నది, ప్రత్యేకమైన జనాంగానికి పోల్చబడి ఉన్నది, ప్రభు నమ్ముకున్న బిడ్డలకు పోల్చబడి ఉన్నది. స్పెషల్లీ ఫేవర్డ్ పొజిషన్. ఈ ద్రాక్ష తోటలో మధ్యన రాయబడి ఉన్నది. సో క్రిస్టియన్స్ ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్. We are not underprivileged people, we are privileged people. They are privileged to be in Christ. రాజుని యాజక సమూహం చేసిన దేవుడు కాబట్టి we are privileged people. ఎన్నో ఆధిక్యతలు మనకు ఇచ్చాడు. ఆనాడు యూదులకు ఇచ్చాడు, అని విశ్వాసముద్ర మనకు కూడా ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. So we are privileged people. So many privileges, so many positions and so many things. ఎన్నో ప్రభు మనకు ఇచ్చాడు. పరలోక సంబంధంగా దీవెన యేసయ్య దేవుడు మనకు ఇచ్చాడు. So I was so privileged. You are fortunate. ఇవన్నీ మనకు ఉన్నాయి కానీ we not produce anything in our lives, through our lives. మన జీవితం ద్వారా ఏమి కూడా లేదు. ఆ అంజూరపు drawing strength and sustenance from the soil and in return producing nothing. భూమిని సారాన్ని పీల్చుకుంటుంది, అన్నినే పీల్చుకుంటుంది, కానీ ఏది ఇవ్వడం లేదు. drawing sustenance from the soil. సూర్యరశ్మి తీసుకుంటుంది, నీటిని తీసుకుంటుంది, ఇవన్నీ తీసుకున్నా కూడా ఇట్స్ నాట్ గివింగ్ అవుట్, ఇట్ హస్ గివెన్ నథింగ్. ఈయన క్రైస్తవుడు కూడా అన్ని ప్రివిలేజెస్ పొందుకొని, అన్ని ఆధిక్యతలు పొందుకొని, అన్ని దీవెన పొందుకొని, ఇట్స్ నాట్ గివ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. తిరిగి మనం ఏమి కూడా దేవునికి ఇవ్వడం లేదు, తోటి ఇవ్వడం లేదు. మనం వీ నాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఎలా ఉన్నామో అలానే ఉన్నాం మనం. నేను ఆధిక్యతలు ఉన్నా కూడా వీ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీథింగ్ త్రూ అవర్ లైఫ్స్, గుడ్ థింగ్స్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాలు ఏ మంచిని కూడా మనం చూపించలేకపోతున్నాం. కాబట్టి ది అనదర్ ఛాన్స్. ఈ సంవత్సరం ఉండనేమో, అయ్యా నేను ఎరువు వేస్తాను. యజమానుడు ఆగ్రహోదయ్యాడు, నేను నరికించివేయము, దీంతో ఎంత ఏ నేల వ్యర్థమైపోవాలి, దీని ద్వారా ఆక్రమించి ఉన్నది ఇది, కానీ ఎలాంటి పరిస్థితి ఇవ్వలేదు కాబట్టి నరికించివేయమన్నాడు. కానీ ఆ తోటమాలి ఆయన ప్రభు యేసుక్రీస్తు తండ్రితో విజ్ఞాపన చేస్తే ఈ సంవత్సరంలో ఉండనేమో. Perhaps this is my last chance for you. A chance to repent. A chance to produce something for the glory of God. A chance to do something for the betterment of the society. A chance to do good service for the edification of the body of Christ and for the glory of God. A chance to win souls. మానవుని పొందడానికి, దేనికైనా మంచిగా చేయడానికి, ఆత్మను సంపాదించడానికి, సంఘక్షేమత పాటుపడడానికి మేబీ ది ఫైనల్ ఛాన్స్. ఇది ఆఖరి అవకాశం కావచ్చు. ఇప్పుడు అనేక అవకాశాలు ఇచ్చాడు, మనకు ఇస్తూనే ఉన్నాడు. కానీ మనం వాటిని యూటిలైజింగ్ ద ఛాన్సెస్, ద ఆపర్చునిటీస్. అవి వెళ్ళిపోతే అవకాశం అనేది రావు. కాబట్టి పర్యాస్ మేబీ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యువర్ లైఫ్. మన జీవితానికి ఇది ఆఖరి అవకాశమేమో. ఈ సంవత్సరం ఆఖరి అవకాశం, ఈ దినమే ఆఖరి దినమేమో, ఈ గడి ఆఖరి గడి ఏమో మనకు తెలియదు. కాబట్టి ద ఫైనల్ ద థ్రెట్ ఆఫ్ లాస్ట్ ఛాన్స్. కాబట్టి ఈ లాస్ట్ ఛాన్స్ మనం ఉపయోగించుకుందాం. మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. దేవుడు ఇచ్చినప్పుడే సమయం పోనిక సజ్జీకపరచుకొని మనం జ్ఞానం నడుచుకుంటూ మధ్యతో మత్తలే ఉండక ఆత్మపూర్ణంగా జీవిస్తూ ప్రభు కొరకు మనం
ఫలిస్తూ లేదా అనేకుల కొరకు మంచి కార్యాలు వారి పట్ల జరిగిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనం దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్యా మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మనం ప్రేమించి తండ్రి ఇంత తోడు మనం జ్ఞాపన చేస్తూ ఈ సముద్రంలో ఉండనిమ్ము నేను ప్రాధాన్యత విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవకాశం ఇస్తున్నాం, జారపించుకుంటున్నాం తండ్రి. ఆర్థిక కాకుండా ఇది చివరి అవకాశం మా జీవితానికి మారు మనసు పొందడానికి, మంచి కార్యం చేయడానికి, మనం ప్రూవ్ చేసుకోవడానికి తండ్రి, మంచిని చూపించడానికి, మంచిని పెంచడానికి, సంఘక్షేమం కోసం పాటుపడడానికి, ఆత్మ రక్షించడానికి తండ్రి, మీ పోలిక మార్చబడాలి. ఇదే చివరి అవకాశము కాబట్టి సజ్జీకపరచుకొని తండ్రి మీ కొరకు ప్రభువా ఫలించిన బిడ్డను ఉంటకు కృపా సహాయత మెండుగా దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.